హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గాస్ కిచెన్ 916. ఈరోజు నేను పప్పు చెగోడీలు చేయబోతున్నానండి. రండి చూద్దాం. ఇవి బయట మనం షాపుల్లో తీసుకుంటాం కదండి, అలాగే ఉంటాయి. చాలా బాగుంటాయి. రండి ఫ్రెండ్స్ చూద్దాం. నేను ఇంకోటి తీసి చూపిస్తాను. చాలా బాగుంటాయి. ఇవి ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో మీకు నేను చూపిస్తానండి. మీరు కూడా తయారు చేసి మీ పిల్లలకి పెట్టండి. చాలా బాగుంటాయి. ఇవి ఎలా తయారు చేయాలో రండి చూద్దాం. స్టవ్ వెలిగించుకొని ఇలా వాటర్ పోసుకొని ఇవి బాగా మరిగేటప్పుడు సాల్ట్ వేసుకోవాలండి. నేను ఇక్కడ 2 స్పూన్లన్నర వేసాను సాల్ట్. మీ టేస్ట్కి సరిపడా మీరు వేసుకోండి. ఇక్కడ నేను ఫుడ్ కలర్ వేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా తక్కువ వేసుకోండి, ఎక్కువ వేయమాకండి. ఫుడ్ కలరు బాగా ఎర్రగా ఉంటే బాగోవు, కొంచెం చూసి వేసుకోండి. ఇక్కడ నేను ఆయిల్ తీసుకున్నానండి. మీరు ఆయిల్ వేయండి. బేకింగ్ సోడా కానీ లేకపోతే డాల్డా అవి ఉంటాయి కదండి, అవి వేయమాకండి. ఉంటే నెయ్యి వేసినా సరే చాలా బాగుంటాయండి. ఇక్కడ నేను కాసిన వాటర్ పక్కన పెట్టుకున్నాను పిండిలోకి, ఎందుకంటే పిండి చూసి కలుపుకోవాలండి. ఇక్కడ నేను పిండి జల్లించుకుంటాను. ఇలా జల్లించుకోవటం వల్ల దీంట్లో ఏమన్నా ఉన్నా సరే సపరేట్ అయిపోతాయండి. ఏ పిండి అయినా సరే మనం ఏవి తయారు చేసినా సరే ఫస్ట్ ఇలా జల్లించుకోవాలి పిండి. అప్పుడే దాంట్లో ఏమన్నా ఉన్నా సరే సపరేట్ అయిపోతాయి. ఇక్కడ నేను 1/2 కిలో మైదా, కేజీ బియ్యం పిండి తీసుకున్నానండి. ఇలా సపరేట్ అయిపోతాయి. ఇక్కడ ఈ వాటర్లో నేను ఇక్కడ స్టవ్ కట్టలేదండి, మీరు కూడా కట్టొద్దు. ఈ పిండి వాటర్లో బాగా ఉడకాలండి. ఉడికితేనే మనకి చెగోడి లోపల గుల్లొచ్చిద్ది. చాలా బాగుంటుంది. తినే కొద్దిగా తినాలనిపిస్తాయండి. ఇలా తయారు చేసుకొని మీరు కూడా ఇంట్లో పిల్లలకు పెట్టండి. బయట వాళ్ళు ఏమేమి ఆయిల్ వేస్తారో ఎవరో తెలుసు ఫ్రెండ్స్. నేనైతే ఇంట్లోనే తయారు చేస్తానండి. ఇలా గరిటతో తిప్పుకోవాలి. ఇలా తిప్పుకొని కాసేపు దీన్ని ఇలా ఉంచేయాలి. ఇలా 1 గంట సేపు ఉంచానండి నేను. ఇంకా నాకు వాటర్ పట్టిద్ది. నేను ఇంకో గిన్నెలోకి వేసుకొని బాగా కలుపుకుంటాను. ఇది గంట అయింది, ఇంకా వేడి తగ్గలేదండి. చూసి కలపండి, మళ్ళీ చేయి కాలిపోద్ది, జాగ్రత్త. ఇక్కడ నాకు వాటర్ సారలేదని చెప్పాను కదా, ఇంకొంచెం చూసి కలుపుకోవాలండి వాటరు. పిండి జోరైపోయిందంటే ఇంకా దీని టేస్ట్ మారిపోద్దండి. ఇంకా మనం పిండి కలపాల్సిందే కదా, పిండి కలిపామంటే ఇంకా దీని టేస్ట్ మారిపోద్ది. మళ్ళీ తర్వాత కలిపే పిండి మళ్ళీ దాంట్లో వాటర్లో ఉడకదు కదండి, అందుకే టేస్ట్ మారిపోద్ది. ఇప్పుడు చూసుకొని కలుపుకోవాలి. కొంచెం ఈ వాటర్ సరిపోయిద్దండి. ఈ పిండి గట్టిగా నలపాలండి. బాగా నలిపి చక్కగా ఉండలు చేసుకోవాలి. కాలుతుంది ఇక్కడ పిండి, బాగా నలపాలి. ఈ పిండి ఫ్యాన్ కింద వాటి కింద ఆరబెట్టమాకండి. గంట సేపు, ఎందుకంటే పక్కన ఉంచింది ఆరబెట్టకూడదు అలాగా. ఇక్కడ నేను ఆయిల్ వేసుకుంటున్నానండి. మీరు సాధ్యమైనంత వరకు మీకు చెగోడి రాకపోతే ఆయిల్ వేసుకుని కలుపుకోవాలండి. ఇలా ఆయిల్ వేసుకుంటూ కలుపుకోవాలి. అప్పుడు చెగోడి బాగా గుల్లొచ్చి చాలా బాగుంటుంది. ఇక్కడ నేను కలిపేసానండి. ఇవి
ఆరకోకుండా దీని మీద తడి క్లాత్ కానీ లేకపోతే ఒక బాక్స్లో కానీ పెట్టుకోవాలి. ఇక్కడ నాకు బాగా స్మూత్గా వచ్చిందండి ఇది పిండి. ఇలా చేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కిలో శనగపప్పు తీసుకున్నానండి. దీనికి 1/2 కిలో పట్టిద్ది, కాకపోతే నేను 1/2 కిలోనే తీసుకున్నాను. ఇష్టంగా తినేవాళ్ళు 1/2 కిలో వేసుకోండి. ఇది బాగా ఫ్యాన్ కింద ఆరబెట్టుకొని ఇది దాదాపు 1 గంట సేపు అయినా ఇది నానిన తర్వాత ఇలా శుభ్రంగా తుడుచుకోవాలండి. లేకపోతే చెగోడి పిండికి ఇవి అంటదు. ఈ పప్పు పిండికి అంటాలి కదండి. ఇప్పుడు బాగా ఆరింది. ఇలా ఆరబెట్టుకోవాలి చక్కగా. ఇప్పుడు పిండి తీసుకొని ఇలా కొంచెం పప్పు వేసుకోవాలండి. పప్పు వేసుకొని అలా చేసుకోవాలి. అది సమానంగా రావాలండి. ఇలా సమానంగా రావాలి. వచ్చిందాన్ని చక్కగా రౌండ్గా తిప్పుకోవాలి. రౌండ్గా తిప్పుకుంటే ఇంత నీట్గా వచ్చిద్దండి మనకి. చాలా బాగుంటుంది. ఇక్కడ నేను 4-5 చెగోడీలు చేశాను. ఎక్కువ పిండి ఈ పప్పు తినరండి, అందుకనే నేను వేసుకోలేదు. మీరు 1/2 కిలో అయినా సరే శనగపప్పు నానబెట్టుకోండి. 1 గంట సేపు నానబెట్టుకుంటే సరిపోద్ది. ఇవేవి అంత కష్టం కదండి, చాలా తేలిగ్గానే అయిపోతాయి. చాలా అంటే చాలా బాగుంటాయండి. ట్రై చేయండి ఇంట్లో. ఇలా ట్రై చేసి ఇలా చేసుకుంటానండి. ఇక్కడ నేను ఇదిగోండి ఇలా ట్రై చేసుకుంటామే. చాలా నీట్గా వచ్చింది కదా. ఇలా ఒకసారి చూడండి. ఇలా చేసుకుంటే పెద్దయైనా చేసుకోండి, లేకపోతే చిన్నయైనా చేసుకోండి. ఎందుకంటే నూనెలో వేపేటప్పుడు చిన్నది వేగిపోద్ది, పెద్దది వేగదు. చూసి వేసుకోండి. ఇలా చేసుకుంటామేనండి. నాకు ఇలా వచ్చినాయి అన్నీ. ఇలా వచ్చినాయండి. ఇప్పుడు ఇవి స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలండి. ఈ ఆయిల్ పోసుకున్నాక ఇది హీట్ ఎక్కాలండి. లైట్గా హీట్ ఎక్కాలండి, బాగా మరగకూడదు నూనె. ఇప్పుడు వేగిందండి. ఇక్కడ నేను పప్పులేసి చూపిస్తున్నాను మీకు, చూడండి. అదిగోండి అలా లైట్గా కాగాలి నూనె. లైట్గా కాగింది. ఇప్పుడు మనం ఒక్కొక్క చెగోడి చొప్పున వేసుకొని ఇక్కడ మనం ఒక్కొక్క చెగోడి వేసుకోవాలి. ఇవి వేసుకొని అసలు కదపకూడదండి. మనం సిమ్లో పెట్టుకొని చాలా అస్సలు కదపకూడదు. ఒకదాని మీద ఒకటి వేసేసినా సరే. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేశానంటే ఫస్ట్ చేసుకున్నాను కదండి, అవి వేసేసి మళ్ళీ వెళ్ళి చేశాను. ఇలా ఒకదాని మీద ఒకటి వేసేసుకుని అదిగోండి వేసేటప్పుడే ఇంకా తీసేటప్పుడే మధ్యలో కదపకూడదు, చెగుడి ముక్క అయిపోద్దండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి బాగా కలర్ఫుల్గా వచ్చినాయి కదండి. మనం ఇక్కడ ఫుడ్ కలరు తక్కువే వేసుకోవాలి.
ఎందుకంటే ఏగేసరికి మళ్ళీ కలర్ చేంజ్ అయిపోద్ది కదండి, అందుకనే ఇలాగా ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇలా వేసుకుంటామే, వేసి ఇక కదపకూడదండి. నాకు ఇలా ఏగడానికి కరెక్ట్గా పావు గంట టైం పట్టిందండి. పావు గంట పైనే పట్టింది నాకు. మీరు చూసి అగుండి అలా మూత రావాలి, తీస్తే మూత రావాలి, ఇలా మూత రావాలండి. అప్పుడు చాలా క్రిస్పీగా ఉంటాయండి ఇవి. ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు చాలా పెడతాను, చూద్దురు కానీ. ఇలాగా చెగోడీలు రెడీ అయిపోయినాయండి. అలా ముక్కగా వచ్చేస్తుంది. మనం బయట షాపుల్లో తీసుకున్నట్టే వస్తాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇలా తయారు చేసుకొని పిల్లలకు పెట్టుకుంటే ఇక్కడ మా పిల్లలు టేస్ట్ చేస్తారండి, చూడండి. ట్యూషన్ నుంచి వచ్చారండి వీళ్ళు ఇప్పుడు. సరే అయితే మన ఫ్రెండ్స్కి బాయ్ చెప్పండి. మన వీడియో సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అనాలి. బాయ్.